వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈరోజు అయితే భువనగిరి పార్లమెంట్కి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అభ్యర్థులను అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. అలాగే ఆ అభ్యర్థులు దానిలోనే చూసుకున్నట్లయితే ఓయూ విద్యార్థి అధినేత మరియు టీపీసీసీ అధికార ప్రతినిధి ఉన్న చలగాని దయాకర్ గౌడ అన్నగారు కూడా అయితే తన యొక్కకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. ఒకసారి అన్నతోనైతే మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, మీకు అవకాశం వస్తుందని అనుకుంటున్నారా? ఏ విధంగా? పార్టీ మీద, పార్టీ నాయకుల మీద మాకు ఒక పూర్తి విశ్వాసం ఉంది. ఇవాళ పార్టీ భువనగిరి పార్లమెంటుకు అప్లై చేసుకోవాలంటే ఇవాళ 50,000 డీడీ కట్టుకొని ఇవాళ ఒక యూనివర్సిటీ విద్యార్థిగా లేకపోతే టీపీసీసీ అధికార ప్రతినిధిగా నేను అప్లై చేసుకున్నాను. పార్టీ మా యొక్క పోరాటాలని, మా యొక్క త్యాగాలను, మా యొక్క సామాజిక సమీకరణలు కూడా దృష్టిలో ఉంచుకొని మాలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తే తెలంగాణతో పాటు కాంగ్రెస్ కూడా ఒక పెద్ద మైలేజ్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కూడా అన్ని సామాజిక శక్తులు కూడా మాలాంటి అభ్యర్థిత్వం ఇస్తే వాళ్ళందరూ కూడా సంతోషపడతా ఉన్నారు. కాబట్టి పార్టీ దృష్టిలో ఉంచుకొని పార్టీ అవసరం అనుకుంటే మాలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి చూద్దాం, ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ ఒక విధేయుడుగా కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానానికి, కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మాలాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వండి. ఇవాళ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇవాళ యువత రాజకీయాల్లోకి రావాలని పిలిపించినట్టు సందర్భంలో అనేక మంది పీజీలు, పిహెచ్డీలు చేసినటువంటి యువత, తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళు క్రియాశీలంగా పాల్గొన్నటువంటి యువత ఈరోజు పార్టీలలోకి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్ళకు ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక శిరోధైర్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ నాయకులు, పీసీసీ అధ్యక్షులు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం లేదా ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి మాలాంటి ఒక పేద బిడ్డలకు, మాలాంటి ఒక యూనివర్సిటీ బిడ్డలకు అవకాశం కల్పిస్తే పార్టీకి ఒక గొప్ప పేరు వస్తుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. మీరు ఓయూ విద్యార్థి లీడర్గా ఉన్నారు. మీరు ఒకవేళ ఎంపీ సీటు కనుక ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది మీ కార్యాచరణ? పెద్ద ఎత్తున పనిచేస్తాం. సామాజిక సమీకరణలు, సామాజిక శక్తులు, విద్యార్థులు, నిరుద్యోగులు పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. మొన్న ఉన్నటువంటి మాలాంటి వాళ్ళం కూడా ఇడ్మా బొజ్జు లాంటి ఒక నిరుపేద బిడ్డకు అవకాశం ఇస్తే అక్కడ 50,000 మెజార్టీతో గెలిపించుకోరు. నేను కూడా బీసీలలో ఉన్నటువంటి ఇడ్మా బొజ్జు లాంటి ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డకు అవకాశం ఇచ్చారు. కాబట్టి బీసీలో కూడా ఇడ్మా బొజ్జు లాంటి వాళ్ళు నాలాంటి ఉన్నారు. కాబట్టి నాలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే పార్టీ కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా పనిచేస్తారు, గెలిపించుకుంటారు. మాలాంటి వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటారు. మాలాంటి వాళ్ళకి ఇవ్వడం కూడా పార్టీకి ఒక పెద్ద పేరు వస్తుంది. మా ఇంపాక్ట్ అన్ని 17 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఎందుకు ఓటేస్తారంటే ఒక బిడ్డకు, సామాన్య బిడ్డకు మీరు అవకాశం కల్పించారు కాబట్టి పార్టీలో కష్టపడే వాళ్ళకు, పనిచేసే వాళ్ళకు ఎవరికైనా అవకాశాలు వస్తుంది అనేది మేము నమ్ముతాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక జడ్పీటీసీగా మొదలుపెట్టి ఇవాళ ముఖ్యమంత్రి ఏంటంటే కేవలం ఆయన టాలెంట్తోని ఇవాళ పనిచేసుకుంటూ వచ్చిండు కాబట్టి, ప్రజల సమస్యల మీద పోరాడిండు కాబట్టి పోరాడిన బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగిండు. ఎంతోమంది 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పార్టీలో పనిచేశారు. కాబట్టి పనిచేసిన వాళ్లకు, ప్రజల కోసం పోరాడిన వాళ్లకు ఖచ్చితంగా ఇలాంటి అవకాశాలు వస్తాయని భావిస్తున్నాం. మాలాంటి వాళ్ళం కూడా పోరాడినాం కాబట్టి, ఈ 15 ఏళ్ళు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినాం కాబట్టి మాలాంటి కూడా అవకాశాలు వస్తాయి. మాకు కూడా టాలెంట్ ఉంది అని కోరుతూ పార్టీకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం మాలాంటి వాళ్ళకు అవకాశం కల్పించాలని. ఇప్పుడు కాంగ్రెస్ అయితే అధికారంలో ఉన్నది కాబట్టి ఆశావాదులు అయితే చాలా మంది అయితే ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీకే టికెట్ ఎందుకు ఇవ్వాలి అని అడిగితే ఏం చెప్పదలుచు? నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను. ఒక బీసీ కులం, ఇలా ఒక గౌడ కులం, ప్రధానమైన ఓటు బ్యాంక్ కలిగినటువంటి సామాజిక శక్తి ఉంది మాకు. కాబట్టి అవకాశం కల్పించాలి, మాలాంటి బీసీలను గౌరవించాలని మేము కోరుతా ఉన్నాం. పనిచేస్తున్నాం, టాలెంట్ ఉంది, పైసలు ఒక్కటే లేవు, కాకపోతే మిగతా అన్నీ ఉన్నాయి. కాబట్టి పార్టీ టికెట్ ఇస్తే పైసలు కూడా ప్రజలు ఆలోచించరు, కష్టపడి ఖచ్చితంగా ప్రజలు గెలిపించుకుంటారు. ఎందుకంటే భువనగిరి అనేది ఒక చారిత్రాత్మక గడ్డ, మీ అందరికీ తెలుసు. అక్కడ ధర్మభిక్షం కావచ్చు, రావి నారాయణ రెడ్డి కావచ్చు, లేకపోతే కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి యోధులు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి గడ్డ అది. భువనగిరి అంటేనే ఒక విప్లవాలకు నాంది, అది ఒక చైతన్యం కలిగినటువంటి ప్రాంతం, అది చైతన్యం కలిగినటువంటి గడ్డ, అది ఒక బహుజన వాదానికి బలమైన ఉన్నటువంటి కేంద్రాలు అవన్నీ. కాబట్టి అలాంటి దృష్టిలో ఉంచుకొని మాలాంటి వాళ్ళకు అవకాశం కల్పించాలని మేము పూర్తి విశ్వాసంతో పార్టీని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ వాళ్ళని ఏ విధంగా ఎదుర్కొంటారు? బీజేపీకి ఉండదు, డిపాజిట్లు కూడా రావు, నాకు తెలిసి ఒక సీటు కూడా గెలవదు. ఇవాళ బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ కేసీఆర్ మోసాలు ఇప్పటికీ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఇవాళ బీజేపీ కేవలం రాముడి పేరు మీద, లేకపోతే అయోధ్య రాముడి పేరు మీద, హిందుత్వం మీద ఓట్లు సంపాదించుకోవాలని చూస్తూ ఉన్నది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు ఈసారి మొత్తం కూడా కాంగ్రెస్ వైపు ఉంటారు. భారత్ జోడో యాత్ర ద్వారా
దేశవ్యాప్తంగా ప్రజల్ని సంఘటితం చేసినటువంటి చరిత్ర రాహుల్ గాంధీకి ఉంది. ఇవాళ రాహుల్ గాంధీని విశ్వసిస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 45 రోజుల పాలన ఏర్పడగానే ప్రజలకు ఉన్నటువంటి అందరూ ఆలోచన చేసి గొప్ప స్కీములు తెచ్చి 6 పథకాలు తీసుకొచ్చి ఇవాళ ఉచిత ప్రయాణం కావచ్చు, లేకపోతే ఉచిత కరెంటు బిల్లు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీలు కావచ్చు, అనేకమైన పథకాలు దిశను మార్చబోతున్నాయి. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ను కోరుకుంటారు. కాంగ్రెస్ వల్లనే సంక్షేమ పథకాలు వస్తాయి, కాంగ్రెస్ వల్లనే పేద మధ్యతరగతి ప్రజల బాధలు తీర్చగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక విశ్వాసం ఉంది. కాబట్టి కాంగ్రెస్ను విశ్వసిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు ప్రజలు. ఆ కాలంలో మాలాంటి వాళ్లకు ఏ అవకాశాలు ఇచ్చినా ప్రజలు తప్పకుండా స్వీకరిస్తారు, వాళ్ళు గౌరవిస్తారు, తప్పకుండా వాళ్ళు గెలిపించుకొని తీరుతారని కూడా కోరుతూ ప్రజలకు మేము పార్టీకి అప్పీల్ చేస్తున్నాం. పార్టీ ఆలోచన చేయాలి, నాయకులు ఆలోచన చేస్తారు. పార్టీ ఎలాంటి అవకాశం ఇచ్చినా దానికి మేము ముందుకెళ్తామని కూడా. ఒకవేళ అధిష్టానం మీకే కనుక టికెట్లు ఇస్తే భువనగిరి ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? పార్లమెంట్ ప్రజలు భువనగిరి ప్రజలకి నాలాంటి ఒక పేద బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ప్రజలారా నన్ను గెలిపించుకోండి, మీ సమస్యల సాధన కోసం, మీ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో నిజాయితీతో మీకు పనిచేస్తాను. మీరు తలెత్తుకొని ఎత్తేలా, మీరు గర్వపడేలా మా ప్రవర్తన, మా ఆలోచన ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మాత్రం ఆ ప్రచారంతో ముందుకెళ్తాం. నాలాంటి పేద బిడ్డకు అవకాశం ఇచ్చండి, మీరు అందరూ గెలిపించుకోవాలి, పైసలు చూడొద్దు, నాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, నాలాంటి వాళ్ళని నిలబెట్టండి అని కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద మైలేజ్ వచ్చేలా, కాంగ్రెస్ పార్టీకి పేరు వచ్చేలా, ఇచ్చిన పార్టీకి ఇచ్చిన నాయకులకు పేరు తెచ్చేలా మా ప్రవర్తన, మా ఆలోచన ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పేరు కోసం మేము కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని కోసం మాలాంటి వాళ్ళం కృషి చేస్తాం, పనిచేస్తాం. ఒకవేళ ఎంపీగా మీరు గెలిస్తే మీరు చేసే కార్యక్రమాలు ఏముంటాయి? మొదటిగా పార్టీ ఏ రకమైన అవకాశం ఇస్తే ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని మనం టేకప్ చేస్తాం. యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు అవకాశాలు ఇస్తే ఎట్లుంటాయి? చిత్తశుద్ధితో పనిచేస్తాం మనం, ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తాం. 24 గంటలకు ప్రజలు అందుబాటులో ఉంటాం. వాళ్ళ కష్టాల కన్నీళ్ళల్లో మేము ఉంటాం. ఎప్పుడు 24 గంటలు ప్రజలను అంటుపెట్టుకొని ఉంటాం. కాంగ్రెస్ పార్టీలో ఒక సైనికులుగా పనిచేస్తాం. కాబట్టి ఏ చిన్న అవకాశం ఇచ్చినా మనం దాన్ని చాలా స్ఫూర్తితోని, క్రమశిక్షణతోని, ఎక్కడ కూడా మనం అవినీతికి అవకాశాలకు తావివ్వకుండా ప్రజలకు ఒక చిత్తశుద్ధితో పనిచేసి ఒక పార్టీకి ఒక పెద్ద పేరు తెచ్చేలా మా ప్రవర్తన ఉంటుందని కూడా కోరుతున్నాం.